రాష్ట్ర రాజధాని విషయంలో ల్యాండ్ పూలింగ్ విషయంలో రైతులకు అన్యాయం జరిగిందని, రాజధాని ప్రస్తుత నిర్మాణ విషయంలో అడుగుకి సాధారణంగా అయ్యే ఖర్చు 2,000 రూపాయలని, తాత్కాలిక రాజధాని నిర్మాణానికి అడుగు 10,000గా ధరకట్టి ఎలా చెల్లించారు? దీనికి చంద్రబాబు, లోకేష్ సమాధానం చెప్పాలని కేశినేని నాని చంద్రబాబుపై మండిపడ్డారు. ఇప్పుడు మనం చూసాం ట్రాన్సిట్ సెక్రటరియట్లు, ట్రాన్సిట్ హైకోర్టులు అని చెప్పి ఎంత ఖర్చు పెట్టారండి? మనం ఏ బిల్డర్ దగ్గరికి వెళ్ళి అడిగినా మీరు ఒక బిల్డింగ్కి ఇవాళ చాలామంది లేమే అని చెప్తాడు. ఇవాళ ఒక బిల్డింగ్ కట్టడానికి మీకు 2,000 రూపాయలు సరిపోద్ది అడుగుకి. ఇక్కడైతే హైదరాబాద్లో అయితే 16,000-1700 రూపాయలు సరిపోద్దాం. మన టెంపరీ సెక్రటరీ ఎంత ఖర్చు పెట్టారంటే 10,000 ఇచ్చాడు అడుగుకి చంద్రబాబు నాయుడు గారు. 10,000 రూపాయలు పెట్టి టెంపరీ సెక్రటరీ కట్టాడు. అది పక్కా కాదు. ల్యాండ్ ఇచ్చి ఎమ్యూనిటీస్ ఇచ్చి 10,000 రూపాయలు అడుగుకి ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి భారతదేశంలో ఉన్నారండి. మీరు చెప్పండి. ఎవరన్నా ఇప్పుడు మీ జనరల్గా ఎవరన్నా ప్రెస్ అయినా సరే వెళ్ళి నాకు ఒక ఇల్లు కావాలని ఒక అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ బిల్డర్ దగ్గరికి వెళ్తే ఏం చెప్తారు? అడిగింతండి మాది అంటారు బేసిక్గా. సోరీ 2,000 హయ్యర్ సైడు, 2,000 కాకుండా ప్లస్ ఇంకో 2,000 వేసుకోండి, 4,000. ఎందుకైందండి 10,000? నేను టీడీపీ ఎంపీనే కదా, చెప్పానండి బాబు కొడుకుని సమాధానం. ఏమైంది మిగతా 6,000 ఏమైంది? 2,000 ప్లస్ 2,000 ఇస్తున్నాను మీకు. అసలు మీరు మొత్తం ఈ ల్యాండ్ పూలింగ్లో మీరు రైతులు మోసం చేశారు. మొత్తం ఆ ల్యాండ్ పూలింగ్ చేసి ఈ రాష్ట్రాన్ని మోసం చేశారు. టెంపరీ సెక్రటరియట్ కోసం, టెంపరీ హైకోర్టు కోసం, టెంపరీ బిల్డింగ్ కోసం 10,000 ఎందుకు అయిందండి అడుగుకి? ఎవరన్నా మీరు చెప్పండి, ఈ ప్రెస్లో కానీ ఎవరన్నా మీరు ఇల్లు కొనుక్కుంటారు, లేదా లగ్జరీ అపార్ట్మెంట్కి ఎంత అవుతుందండి? 4,000 అడుగు ఖర్చు. సరే అమ్మితే అపార్ట్మెంట్ బిల్డర్ 500-1000 రూపాయలు లాభం వేసుకోవచ్చు, కానీ 10,000 ఎందుకు పెట్టారు? లేమే అని చెప్తాడు కదా మినిమం. అవునా కదా? ఇప్పుడు ఈ 450 కోట్లు అయింది, కాగు ఉంది, లేకపోతే ఇది ఉంది, కాంట్రాక్టులు టెండర్లు వేస్తారు, దాని మీద వస్తుంది. నేను చిట్టా తీస్తే చంద్రబాబు నాయుడు గారు ఆడవాలి. అర్థమైందా? దాని మీద అనవసరం రాజకీయాలు అనవసరం, ప్రతిదాన్ని రాజకీయం చేయడం అనవసరం. ఇప్పుడు రాజకీయం చేయాల్సిన విషయాలు ఉంటాయి, రాజకీయం చేయకూడసిన విషయాలు ఉంటాయి. అంబేద్కర్ గారి విగ్రహం గొప్ప కార్యక్రమం, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఈ భారతదేశంలో గొప్ప కార్యక్రమం, దాంట్లో ఎవరో కూడా ఇది చేయకూడదు. అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణని రాజకీయం చేసి బడుగు బలహీన వర్గాల్ని కించపరచొద్దని సందర్భంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళందరికీ కూడా నేను చెప్తున్నా. మీకు అది మంచిది కాదు, మీ పార్టీ మట్టి కొట్టుకుపోద్ది ఇట్లా చేస్తే. 80% ఖాళీ చేస్తామని చెప్పి సార్ ఉత్తర ప్రగల్భాలకు నేనేం సమాధానం చెప్పనండి. బాక్స్లో ఓపెన్ చేసినాక ఏది 80% ఖాళీ అవుతుంది చూద్దాం కదా. ఇప్పుడు ఎందుకు మనకి వాళ్ళు చిన్న వాళ్ళ మాటలకి నేను సమాధానం ఎక్కడ చెప్తాను? ప్రజలు సమాధానం చెప్తారు అవన్నీ.